జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా నేపాల్కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ 100% మీకు నచ్చుతుంది. ఓకేనా? నేపాల్ను కూడా ఈ నిష్ఠ దరిద్రపు కమ్యూనిజం దయ్యం పట్టినట్టు పట్టింది. నిజానికి ఈ నేపాల్ అనేది ఒక స్వచ్ఛమైనటువంటి హిందూ దేశం. ఈ నేపాల్లో 85% మంది ప్రజలు హిందువులే. ఆ రోజుల్లో నేపాల్ రాజకుటుంబం పరిపాలించింది. ఆ సమయంలో నేపాల్లో ఇప్పుడున్నంత పేదరికం అయితే ఉండేది కాదు. పైగా నేపాల్ ఒక గొప్ప రాజ్యంగా వర్ధిల్తా వచ్చింది. హిమాలయ దేశంగా పెద్ద సంఖ్యలో ఈ పర్యాటకులను ఆకట్టుకుంటూ నేపాల్ ఘనంగా హిందూ దేశంగానే కొనసాగుతూ వచ్చేది. అవినీతి ఉండేది కాదు, ఈ మత మార్పిళ్ళు ఉండేటి కాదు, నేపాల్లో అసలు మదర్సాలే ఉండేటి కాదు. నేపాల్ను అందరూ కూడా గౌరవంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు కూడా అదుపులోనే ఉంటా ఉన్నాయి. అయితే నేపాల్లో కూడా ఈ కమ్యూనిస్టులు అయితే ఉన్నారు. వీళ్ళు గోతికాడు నక్కల్లాగా ఎప్పుడు అవకాశం వస్తుందని చెప్పేసి ఎదురు చూడసాగినారు. అవకాశం రానే వచ్చింది. నేపాల్ రాజకుటుంబంలో వచ్చినటువంటి గొడవల కారణంగా నేపాల్ రాజకుటుంబంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయి. దీంతో వెంటనే ఈ గోతికాడు నక్కలాగా రెడీగా ఉన్నటువంటి ఈ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇక నేపాల్ రాజును దించేసి ఆయన స్థానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీళ్ళేదో అంత పీకంత కట్టలు కట్టేవాళ్ళ మాదిరి. అంతే. 2008 నుంచి ఇప్పటి వరకు నేపాల్లో 13 ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు పరిపాలన అయితే చేయలే. దేశం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి దానికి కూడా లంచమే. మనిషి బ్రతకాలన్నా లంచమే, చచ్చినా లంచమే. ఈ దరిద్రం మన దేశంలో కూడా ఉండదు. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. అయితే నేపాల్లో ఇంతకు ముందు ఇంత భయంకరమైన అవినీతి అయితే ఉండేది కాదు. ఉన్నంతలో కాస్తో కూస్తో నిజాయితీగా అయితే ఉంటా ఉన్నారు. కానీ ఇప్పుడు నేపాల్ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. చెప్పినా కదా, ప్రతి దానికి కూడా లంచమే. ఇక ప్రజాప్రతినిధులు అయితే ఎవరికి తోచినంత వాళ్ళు పీకు తినడమేనంట. ఇక మరొక వైపు నేపాల్లో ఈ క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి కదా, వాళ్ళు పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడుతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ నేపాల్ ప్రజలను మతం మార్చడానికి వారిలాగానే ఉండేటటువంటి దక్షిణ కొరియా పౌరులు తీసుకొచ్చి నేపాల్ ప్రజలను మతం మార్చారంట. అంటే ఎండో వాళ్ళు సరిపోరు అన్నట్టు కొరియా నుంచి పిలిపించారు. ఏది వీళ్ళకి మాయ మాటలు చెప్పి మతం మార్చేదానికి. అర్థమవుతుందా? ఇక నేపాల్లో మదర్సాల సంగతి చెప్పాల్సిన అవసరమే లే. ఈ భారత్ నేపాల్ సరిహద్దుల వద్దన ఈ మదర్సాలు అయితే పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. ఇక నేపాల్లో వేగంగా ఈ జిహాదీల యొక్క డామినేషన్ కూడా పెరిగిపోతుంది. అంటే మోసుకొచ్చిందన్నమాట కారు మబ్బుల్లాగా. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆకలి, దరిద్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మరొక వైపు రాజకీయ అస్థిరత్వం, అవినీతి కారణంగా ప్రజలకు కనీస ఈ జీవన ప్రమాణాలు కూడా పడిపోయినాయి అన్నమాట. అది కూడా దారుణంగా. దీంతో విసుగు చెందినటువంటి సగటు నేపాల్ పౌరులు ఇక ఉద్యమానికైతే శ్రీకారం చుట్టారు. తమకు మళ్ళీ రాచరికమే కావాలంటూ తమ దేశాన్ని తిరిగి హిందూ దేశంగా మార్చాలని చెప్పేసి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. షబాష్ షబాష్, అది కావాల్సింది. దానికి తోడు నేపాల్ రాజు అయినటువంటి జ్ఞానేంద్ర షా తాను నేపాల్ను పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు ప్రజలు సపోర్ట్ చేస్తే నేపాల్ను తిరిగి హిందూ దేశంగా మారుస్తానని చెప్పేసి ఆయన ప్రమాణం చేశాడు. దీంతో ఇక నేపాల్ ప్రజలకు 1000 రెట్ల బలం వచ్చినట్టయితే అయింది. ఈ క్రమంలోనే నిన్న ఈ నేపాల్ రాజధాని కాఠ్మాండులో రాజరికాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ నేపాల్ పౌరులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు అయితే నిర్వహించారు. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొనడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం నేపాల్ పోలీసులు కూడా వల్లగాల. దీంతో నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం అప్పటికప్పుడు ఈ నేపాల్ ఆర్మీని రంగంలోకి దించింది. ఎందుకు? ఈ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళను చెదరగొట్టేదానికి. అయినప్పటికీ ఈ నేపాల్ పౌరులు తమకు రాజరికం కావాలని, తమ దేశాన్ని తిరిగి హిందూ దేశంగా ప్రకటించాలని చెప్పి కోరుతా వాళ్ళ మీదకి దూసుకుపోయినారు. దీంతో నేపాల్ ఆర్మీ ఈ నేపాల్ పౌరులను కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేసింది. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి నేపాల్ పౌరులు ఈ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు. దరిద్రం పోయింది, పీడ పోయింది. ఆ కమ్యూనిస్టు పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక సూడో సెక్యులర్ మీడియా ఛానల్లో ఆఫీసును కూడా ధ్వంసం చేసి పారేశారు. దీంతో నేపాల్ ఆర్మీ ఏం చేసిందయ్యా అంటే ఈ సామాన్య పౌరుల మీద కాల్పులు చేయడం ప్రారంభించింది. ఇక తీవ్ర ఆగ్రహానికి లోనటువంటి ఈ నేపాల్ ప్రజలు ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు. మరో పత్రికా ఆఫీసును కూడా ధ్వంసం చేసి పారేశారు. మరొక మీడియా హౌస్ భవనానికి నిప్పు పెట్టేశారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ చెత్త మీడియా లబ్జిగాళ్ళంతా కూడా మొత్తం కూడా ఈ కమ్యూనిస్టులు బూట్లు లాగుతూ ఉంటారు. అందుకే నేపాల్ పౌరులు ఈ పని అయితే చేయాల్సి వచ్చిందనమాట. సరే, ఎలాగోలా నిన్న ఈ ప్రజలందరినీ కూడా చెదరగొట్టి పరిస్థితిని అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కానీ మరో 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ నేపాల్ ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించున్నామని చెప్పేసి తెలియజేశారు. అంతేకాకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈసారి
నేపాల్ మాజీ రాజు అయినటువంటి ఈ జ్ఞానేంద్ర షా తానే స్వయంగా రంగంలోకి దిగనున్నట్టు ప్రచారం అయితే జరిగిందనమాట. అంతే దెబ్బతో కమ్యూనిస్టు ప్రభుత్వానికి చుక్కలు కనపడినాయి. ఇక ఏం చేయాలో తెలియక ఈ నేపాల్ మాజీ రాజు అయినటువంటి ఈ జ్ఞానేంద్ర షాను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారంట. ఈ పిచ్చి సన్నాసులకు తెలియదు ఏంటంటే ఒకవేళ ఈ జ్ఞానేంద్ర షాను గనక ఈ టైంలో అరెస్ట్ చేస్తే నేపాల్ అగ్నిగుండంగా మారిపోతుంది. దాంట్లో అయితే డౌట్ ఏమిలే. ఈ నేపాల్ కమ్యూనిస్టు నాయకులను ప్రజలు తరిమి కొడతారు. దాంట్లో అయితే డౌటే లేక అసలు. ఈ స్థితికి నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చేరుకోవడం ఖాయంగా కనపడుతుంది. అనిపిస్తుందా లేదా మీకు కూడా? ఇక త్వరలోనే నేపాల్ మళ్ళీ హిందూ దేశంగా ఆవిర్భవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా కూడా పెద్దోళ్ళు అదేదో ఒక మాట చెప్తారు, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రతరం అవుతుందంట. ఇప్పుడు వాళ్ళ బానిసల్లాగా చూసారు, ఇప్పుడు వాళ్ళు తిరగబడతారు. ఇంకా దాంట్లో తప్పే ఉన్నదా? అది ఈ విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.